విద్యార్థులకు నా శుభాశీస్సులు. డీజీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో ఒక అభినందనీయం. అది ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంచి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సహిస్తూ మొన్న ఎప్పుడైనా చూసాం 6th క్లాస్ పిల్లలు 100 మంది పిల్లలను దత్తత తీసుకొని వాళ్ళు ఫ్రీగా డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఒంగోలులో చదివిస్తున్నారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం 100 మందిని తీసుకొని ఉచితంగా చదివించడం అంటే సామాన్యమైన బడ్జెట్ కాదది. రాబోయే 5 సంవత్సరాల్లో 500 మంది పిల్లల్ని డీజీఆర్ ట్రస్ట్ ద్వారా 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల్ని చదివిస్తుండటం చాలా సంతోషం. ఇది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డీజీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న ఒక చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా ట్రస్ట్ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీ అందరికీ విద్యార్థుల్లో ఒక ఆలోచన రావాలి. పర్యావరణానికి ఉపయోగపడే విధంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఈరోజు మంచి ప్రైజెస్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ సందర్భంగా డీజీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చిన్నారులకు అలానే మన ఎమ్మెల్యే సార్కి మేడం గారికి తీసుకున్నారు. ఇప్పుడే సార్తో నేను డిస్కస్ చేశాను. ఇలాంటి స్పోర్టివ్నెస్ ఇలాంటివన్నీ మనం పెట్టేది ఓన్లీ చైనాలో పెడతారు. అలాంటి పెద్ద కంట్రీలో ఇలాంటి సంస్థ పిల్లలకి డెవలప్ చేస్తానికి పండగలప్పుడు సెలవులప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాము మెయిన్ అన్నిటికంటే డబ్బు కన్నా విలువైన టైం అండి. ఈ టయాన్ని మేడం గారు పిల్లల్ని ఈరోజు సండే పూట వాళ్ళు వదిలేసుకొని వాళ్ళకు ఉండేది ఒక్క హాఫ్ డే అంటే అలాంటి టైంను వదిలేసుకొని మేడం గారు సారు వీళ్ళందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ఈ పిల్లల తల్లిదండ్రులకి వీళ్ళందరికీ కానీ నా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాం రావాలి చూడాలి చేయాలి నేర్చుకోవాలి. పిల్లలు నేర్చుకున్నప్పుడే సక్సెస్ అవుతారండి. పిల్లలకి ఎవరికైనా కానీ చదువు కన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేసినప్పుడే వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. మన ఫ్యూచర్లో ఏం చేయాలని ఉంది. ఈరోజు మొత్తం వెంకటేష్ గారు ఈరోజు మంచి లొకేషన్గా రవి ప్రేమాలు పెట్టడం వలన ఈరోజు పిల్లలందరికీ ఒక ఆలోచన విధానం అనేది వచ్చింది. ఇలా మంచి అన్నిలో బ్యాక్ సైడ్ ఇలాంటి ప్రోగ్రాము మేడం గారు రాత్రి 11:30కి వచ్చి ఆమె చూసి వెళ్ళింది. నాకు చాలా మా మేనేజర్ గారు చెప్పాను. ఈయన అంత ఇంట్రెస్ట్గా వచ్చి ఈ లొకేషన్ పర్ఫెక్ట్గా షెడ్యూల్ చేసిందండి. నేను ఇంకా కింద చెప్పాను కానీ మేడం గారు వచ్చి కాదు ఇక్కడి నుంచి మనం పెడదామని చెప్పారు. అందుకని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి అన్నీ చేయమని చెప్పాను. ఎందుకంటే ఒక లొకేషన్ ఫైనలైజ్ చేయడం అనేది పర్ఫెక్ట్గా ఫైనలైజ్ చేశారు. మేడం గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి లొకేషన్ అనేది వెనకాల ప్లెజెంట్గా వాతావరణంగా కూర్చోవడం ఇవన్నీ చేయడం అనేది అన్నింటిలో ఈ న్యాయ నిర్ణేతగా మన కమిషనర్ గారు ఉన్నారు. ఇంకా అంతా న్యాయమే జరిగింది. పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిలో చాలామంది చిన్నపిల్లలు పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహించి వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరూ ఏదో సంబరపడిపోయి ఓడిన వాళ్ళు ఏదో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గెలిచినా ఓడినా ఇందులో పోటీకి రావడమే గొప్ప విషయం. అందువలన ఏంటంటే అందరికీ గుడ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బలా గణేష ఏదైతే వినాయక చవితి రేపు 2 రోజుల్లో వస్తుంది కాబట్టి బలా గణేష అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణ దాన్ని కాపాడుకోవటానికి ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా పిల్లలు చేశారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇదివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి దాని నిమజ్జనాలకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. దానికి మట్టితో చేయాలి, అది కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తే మంచిది అని చెప్పి దీన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దగ్గర ఒక 300 మంది వరకు 370 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అది ఒక 2 days బ్యాక్ అనుకొని దాన్ని పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు మట్టితోటి వినాయకుని చేసి దాన్ని ఈ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచడానికి అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, అదేవిధంగా మూడవ బహుమతి 2,500 రూపాయలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ ఇచ్చేటట్టుగా స్కూల్ పిల్లల చేత అంటే 6th to 10th ఆ ఏజ్ పిల్లల్ని
ఎడ్యుకేట్ చేసుకునే దానిగా వీళ్ళు ఇంకొక 10 మందికి చెప్పే విధంగా సమాజం కోసం ఇది పండగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి సంతోషమైన కార్యక్రమం. ఇది అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని పెట్టుకొని మనం నిమజ్జనం చేసుకుంటే అది వాతావరణం బాగుంటుందనేది మా ఉద్దేశం కూడా. దానికి చేశారు. ఏదైతే డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన మన వాళ్ళకి కానీ ఆ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం. మీరు చూశారు కదా, ఎలా ఉంది అంటే పర్సనల్గా చూశారు కదా ఒక విగ్రహం? చూశాను, బొమ్మలు చూశాను. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ఒక్కోళ్ళు ఒక్కో రీతిలో తయారు చేశారు. దాంట్లో ఒక బొమ్మకు మించింది ఒక బొమ్మ తయారు చేశారు. దానికి జడ్జెస్ కూడా ఉన్నారు. జడ్జెస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా బాగా చేయాలనేది మట్టి తీసుకొని రావటం చేయటం ఇది ఒక మంచి కార్యక్రమం. చిన్నపిల్లలు కూడా ఒక ఎడ్యుకేట్ ఎందుకు చేపించారనేది కూడా ఆ పిల్లవాడికి కూడా తెలుస్తుంది. ఎందుకని ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కానీ ఇట్లాంటి వాటిలన్నీ చేశారంటే రేపు దానివల్ల ఇబ్బంది వస్తుంది, పర్యావరణ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నాకు ఇది పెట్టారు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేది పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతారని కూడా తెలియజేస్తాను. డీజేఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భలా గణేష భలా డీజేఆర్ ట్రస్ట్ మట్టి వినాయకుల కార్యక్రమం ఈరోజు చిన్నపిల్లలతో జరుగుతుంది. చాలా బాగా వినాయకుడి విగ్రహాలు కూడా పిల్లలు తయారు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పర్యావరణాన్ని పరీక్షించే విధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి పిల్లలకు కూడా మంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క వినాయక చవితి పండక్కి మట్టి వినాయకుల్ని పంపిణీ చేసే విధంగా ప్రజలందరూ కూడా మట్టి వినాయకుడితోనే పండగ జరుపుకునే విధంగా జనార్దన్ గారు ప్రజలందరికీ తెలియజేయటం చాలా ఆనందకర విషయం. ఇలాంటి కార్యక్రమాలు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజలకే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఆయన ఎంతో సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు చాలా థ్యాంక్ యూ. మనం వినాయక చవితి చాలా ఆనందంగా చేసుకునే పండుగ. ఇలాంటి రోజు మనం పొల్యూట్ చేయకుండా ఎన్వైరన్మెంట్ని సేఫ్గా ఉంచడం కోసం ఇలా మట్టి వినాయకుడిని చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న కారణం మీద ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇవాళ అసలు ఎంత బాగా చేశారంటే ఒకళ్ళు మించి ఇంకొకళ్ళు బాగా చేశారు. అసలు వినాయకుడులు అయితే అందరూ కూడా దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టుకొని దాన్ని పూజ చేసుకొని సంతోషంగా మనం పండుగ జరుపుకోవాలి. థ్యాంక్ యూ. వినాయక చవితి అంటే చాలా ప్రత్యేకమైన పండుగ, అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా సంతోషంగా ఒక సంబరంలాగా జరుపుకుంటారు. కానీ చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని పెట్టుకుంటారు. కానీ దానివల్ల మన భూమికి ఎంత హాని కలుగుతుంది అని చాలా కొంతమందికే తెలుసు. దాని కారణంగానే మేము ఈరోజు ఇలా ఈవెంట్ చేశాము. దీంట్లో అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష అని మట్టితో తయారు చేయడం, ఇలా చిన్న చిన్న పిల్లలకి ఈ ఏజ్ నుంచి అవేర్నెస్ వస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తారు. అందుకనే ఈరోజు ఇలా పెట్టాము. ఈసారి వినాయక చవితికి అందరూ ఖచ్చితంగా మట్టితో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందంగా తీర్చిదిద్దడం కోసం ఇంతమంది చిన్నారుల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు డాక్టర్లు మేడం గారు అందరూ కూడా ఒక వినాయకుడి యొక్క అందరికి శుభం కలిగే విధంగా ఒక గణేష్ పూజతోటి ప్రతి స్టూడెంట్స్కి ఆ గణేష్ యొక్క ఆ విజ్ఞానం కలిగే విధంగా ఆ విఘ్నుడు చిన్నప్పుడు మట్టితో అందరూ చేసుకుంటుంటాము దాన్ని మళ్ళీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. అంటే అవేర్నెస్ కోసం ఒకటి ఆల్మోస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అందరూ విగ్రహాలను ఇప్పుడు పెడుతూ ఉన్నారు. ఈ మట్టి గణపతి వాళ్ళ ఉపయోగాలంతా కూడా ఇప్పుడు తెలుస్తూ ఉన్నదంతాను. అంటే మట్టి గణపతి అంటే ఎక్కడో కూడా నిమజ్జనం చేయక్కర్లేదు, మన ఇంట్లో మన మొక్కలు మనకు మట్టిలోనే మన కుండీల్లో నిమజ్జనం చేసినా సరే మట్టి గణపతిని మనం నిమజ్జనం చేసుకోవచ్చు. చాలామంది కూడా ఇప్పుడు ఇందాక ఒక పాప మమ్మల్ని అక్కడ అడిగింది,
ఒక 2 minutes నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని చెప్పని ఒక్కసారి ఆ అమ్మాయిని ఇన్వైట్ చేస్తున్నాం స్టేజ్ పైకి. ఒకసారి అమ్మా, ఆ అమ్మాయి 2 minutes నాకు మాట్లాడే అవకాశం కావాలని అడిగింది. చిన్న పాప అమ్మాయి. ఒక్కసారి ముందు ఈ అమ్మాయి మాట్లాడుతుంది, చెప్పమ్మా. ఫస్ట్ మనం మట్టుంటాము, తర్వాత దానివల్ల ఫస్ట్ మనం మట్టి వినాయకుడిని తీసుకుంటాం, తర్వాత దానివల్ల పర్యావరణం కాపాడుతుంటాం. వినాయకుడిని ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయకూడదు. ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడితో ఇంట్లో పూల ముక్క ఉంటుంది కదా, ఆ పాట్ తీసుకొని దాంట్లోనే వేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్లాంట్ వస్తుంది. నేను అది ట్రై చేశాను. నేను వినాయకుడికి ఇష్టమని వెలగ చెట్టు వేసాను. కొన్ని రోజుల ముందు దీంట్లోనే నిమజ్జనం చేశాను. కొన్ని రోజుల తర్వాత మొక్క ఇలా వచ్చింది. చాలా ఉపయోగం ఉంది. వినాయకుని ఎక్కడో పంపించామన్న ఫీలింగ్ కూడా ఉండదు మన ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే కూడాను. అందరూ కూడా ఈరోజు పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా చాలా బాగా చేశారు. జడ్జెస్కి అయితే ఇది పెద్ద పరీక్షే, వినాయకులను సెలెక్ట్ చేయటం ఒకదాని మించి ఒకటి ఉంది అంతాను. అందరికీ వచ్చినందుకు కూడా అందరికీ కంగ్రాట్స్ అమ్మా. అందరికీ ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను. ఈ విధంగా స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మట్టి వినాయకుని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో మనకి ఎన్నో నదులని మనం పూజించే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ అదే నదులు ఈరోజు పొల్యూషన్తో పాడైపోయి ఆ నది దగ్గరికి వెళ్తే ముక్కు మూసుకొని మునగాల్సిన పరిస్థితి వస్తుంది. దానిపైన ఉన్న భక్తి అయినా కూడా మనం ఆ మురికిలో మనం ఈరోజు ముక్కు మూసుకొని దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి. అందులోనూ వినాయక చవితి తర్వాత ఏ నది దగ్గరికి, ఏ చెరువు దగ్గరకు కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. నదుల్లో, చెరువుల్లో మంచి మనకి ఎక్వేరియంలో లాంటి చేపలు, వాటన్నిటికీ అది ఇల్లు. అలాంటి ఒక ప్రాంతం ఈరోజు వినాయక చవితి తర్వాత వెళ్తే అవన్నీ కూడా అపరిశుభ్రంగా తయారయ్యే పరిస్థితి. ఈ జనరేషన్ నుంచి కూడా వాటిపైన అవగాహన పెంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టి వినాయకుడిని పూజించాలి అనే ఒక కల్చర్ని నాటుతున్న DJR ట్రస్ట్కి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ముఖ్యంగా జనార్దన్ గారు, ఒంగోలులో ఉన్న క్రియేటివిటీ అంతా మీ కళ్ళ ముందరే ఉంది. వీళ్ళందరినీ మీరు నెక్స్ట్ జనరేషన్ ఒంగోలు డెవలప్మెంట్కి ఎలా యూజ్ చేస్తారన్నది మీకు ఈరోజు పెద్ద టాస్క్గా నిలిచింది. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఇలానే ఎంకరేజ్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇంకో 10 మందిని మార్చి దాదాపు ఒంగోలుని రేపు ఎకో ఫ్రెండ్లీ సిటీగా మనం చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చే ఒక నాందిని ఈరోజు DJR ట్రస్ట్ ప్రారంభించింది. ఇది ఖచ్చితంగా మనమందరం మన బాధ్యతగా తీసుకొని మనమందరం ఒంగోలు కుటుంబం మనమందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీగా ప్రతి పండుగను కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయాలని DJR ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల లతా గారిని, అనిషా గారిని, తనుజ గారిని కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇటువంటి ఇనిషియేటివ్స్ ఇంకా తీసుకొని ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్, తర్వాత కెనరా బ్యాంక్ RM గారు, వారు కూడా జడ్జిగా వ్యవహరించారు. కష్టాలు ఇంకా పిల్లలందరికీ మన సంస్కృతి, మన పండగల గురించి తెలియజేసే విధంగా ఇంతమంది విద్యార్థులను, పిల్లల్ని ఒకే చోట గ్యాదర్ చేసేసి తెలియజేయడం అనేది ఎంతో ఆనందదాయకం సార్. సార్ ఎలాగైనా సరే ఎప్పుడైనా మనం చెప్పేదానికంటే కూడా చేయడంలో ఎంతో సంతృప్తిని కలుగజేస్తుంది. సో మనం సమాజానికి అంత సేవ చేయాలి, ఇంత సేవ చేయాలి, పర్యావరణానికి మేలు చేకూర్చాలని చెప్పడం కంటే కూడా ఆచరణాత్మకంగా చూపించిన మన DJR ట్రస్ట్ గారికి, తర్వాత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇవాళ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎదురుగా విచ్చేసిన DJR ట్రస్ట్కి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కాంపిటీషన్స్ చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఒకటి మనం పర్యావరణ పరిరక్షణ పట్ల పిల్లల్లో ఒక అవగాహన రావటం జరుగుతుంది. మట్టి గణపతుల్ని పూజించాలి అనేటువంటి కాన్సెప్ట్ మన అర్బన్లో అంటే మన ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా ఇది తెలియజేస్తుంది. డిజైర్ ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది. రెండవది, పిల్లల్లో చూస్తే సృజనాత్మకత ఈ మట్టి గణేషుని చేయడంలో దాదాపు 2 గంటల పాటు ఏకాగ్రతతో వాళ్ళు చేశారంటే వాళ్ళలో ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది. సృజనాత్మకత, కళల పట్ల వారికి మక్కువ పెరగటము, సో పెయింటింగ్ వేయడంలో ఎంచుకున్నటువంటి ఆ తీరు, ఇన్ని రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి. అట్లాగే పోటీ తత్వం అనేది పిల్లల్లో పెరుగుతుంది. ఓటమి గెలుపు, సో ఈసారి మనము దీంట్లో ప్రైజ్ రాకపోతే ఆ ఓటమికి లోపాలని కనుగొని మళ్ళీ ముందుకెళ్ళేటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది పిల్లల్లో డెవలప్ అవుతుంది. చూసేదానికి ఇంత చిన్న కార్యక్రమం అయినా దీని వెనక పిల్లల్లో అనేక రకాల క్వాలిటీస్ని మనం డెవలప్ చేసినట్టు అవుతుంది. అందువల్ల డిజైర్ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున వారికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాల కోటి స్మాల్ సూర్యనారాయణ గారు వచ్చారా? వచ్చి వెళ్ళిపోయారా? బలా గణేష అనే కార్యక్రమం డిజైర్ ట్రస్ట్ ద్వారా పెట్టడం, దానికి 370 మంది పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఒకటే డిజైర్ ట్రస్ట్ ద్వారా మా పిల్లలు కూడా దీని మీద ట్రస్ట్ ద్వారా ఒకసారి చేద్దామనే ఉద్దేశంతో అవేర్నెస్ తీసుకురావాలి పబ్లిక్లో. ఏదైతే మనం గణేషుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మలు తీసుకొచ్చేసి మనం కూడా పొల్యూట్ చేస్తూ ఉన్నాం. మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవటానికి, ఈరోజు ఉండే పరిస్థితులను కాపాడుకోవటానికి ఈరోజు ప్రజలకు కూడా అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం డిజైర్ ట్రస్ట్ ద్వారా చేయటం జరిగింది. దాంట్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందాక మేమంతా కూడా చూసాం. వాళ్ళు పోటాపోటీగా ఒక్కొక్కళ్ళు చాలా కష్టపడి పిల్లలంతా కూడా చాలా చక్కగా చేశారు. కొంతమంది అక్కడే పూజలు కూడా చేశారు. ఇందాకైతే లక్ష్మీ లహరి కూడా మాకు ప్రసాదం కూడా తీసుకొచ్చి ఇచ్చారు. దీనికి చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీన్ని ఎందుకంటే ఎక్కువ మందిని ఇంకా పెట్టలేం కాబట్టి దాన్ని కట్ ఆఫ్ చేశారు. చాలామంది కూడా ఇంకా ఫోన్లు చేశారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా వస్తాము అని. ఎందుకంటే ఇంత లిమిట్ అయితేనే సరిపోద్ది, దీనికే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ కట్ ఆఫ్ చేశారు. కానీ ఈరోజు అనుకోకుండా చాలామంది వీళ్ళందరూ రావటం వల్ల ఈరోజు మనం టౌన్కి ఒక మంచి మెసేజ్ని మనం పాస్ చేసాం. ఏదైతే రేపు 27వ తారీఖు వినాయక చవితి ఉందో దానికి ప్రతి ఒక్కరం కూడా మట్టితో చేసిన వినాయకుడినే తెచ్చుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇందాక లక్ష్మి కూడా ఒక మంచి సలహా ఇచ్చింది. లక్ష్మి అమ్మాయి పేరు లహరి కూడా మంచి సలహా ఇచ్చింది. మనం ఇంట్లో పూజ చేసుకొని మన ఇంట్లోనే ఒక మగ్గులోనో లేకపోతే ఒక బకెట్లోనో పెట్టుకొని వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటే దాన్ని అక్కడే అవుతుంది. చెట్టు కూడా ఒకటి పెట్టుకున్నామంటే దాన్ని గుర్తుగా ఉండే విధంగా మనం చేసుకోవచ్చు. దాన్ని తీసుకెళ్ళి ఏదో చెరువులో వేయటమో లేకపోతే ఇంకో దగ్గర వేయటమో ఇవన్నీ కూడా పొల్యూట్ చేయకుండా ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా అమ్మాయి మంచి సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా వచ్చి ప్రసాదం కూడా ఇచ్చిపోయింది పూజ చేసి. కాబట్టి ఎంత చక్కగా చేసినందుకు కూడా మన లక్ష్మికి మనస్ఫూర్తిగా నాకు అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక మెసేజ్ కోసం ఈరోజు ఈ డిజైర్ ట్రస్ట్ ద్వారా చేశాం. నాకు 2 days బ్యాక్ మన పిల్లలు ఆలోచించి ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసిన తర్వాత చేద్దాం, దీనివల్ల ఒక మెసేజ్ మనం పబ్లిక్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, పబ్లిక్ని కూడా అవేర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం 2 days ముందే అనుకోని ఈ కార్యక్రమం చేశారు. అనుకోకుండా ఈరోజు ఈ టౌన్ అంతా కూడా అయ్యేటట్టుగా జరుగుద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రవిప్రియ మాల్ మన రవి గారు ఇమీడియట్గా ఇక్కడ మన ప్లేస్లో పెడదాం, మన ప్లేస్లో పెడితే బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన ఇక్కడ ప్లేస్ మనకి అలాట్ చేసి మనకి అన్నీ కూడా కార్యక్రమాలు చేసినందుకు మనందరి తరఫున రవి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జడ్జెస్ కూడా స్పాన్సర్స్ కూడా ఈరోజు హర్షిని రవి గారు ప్రత్యేకించి చాలా టైం స్పెండ్ చేసి దీనికి కూడా ఏదైతే మనం ఈ కార్యక్రమం చేసామో ప్రైజ్ మనీ 10,000 పెట్టారు, సెకండ్ ప్రైజ్ 5,000 పెట్టారు.
అదేవిధంగా థర్డ్ ప్రైజ్ 2500 పెట్టారు. ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా 500 రూపీస్ పెట్టారు. కాబట్టి దానికి కన్సలేషన్ ప్రైజు 10 అవి కూడా పెట్టడం జరిగారు. దానికి స్పాన్సర్ చేసిన హర్షిని రవి గారికి, అదేవిధంగా కెనరా బ్యాంకు ఆర్ఎం గారు భీమా రాఘవేంద్రరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కోటీస్ మాల్ మన సూర్యనారాయణ గారు కూడా దీన్ని ప్రత్యేకించి ముగ్గురు కలిసి ఈ కార్యక్రమంలో ఇంత సక్సెస్ అవడానికి కూడా డీజీఆర్ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేసి ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జడ్జెస్ కూడా ఈరోజు మా కెనరా బ్యాంకు ఎవరైతే భీమా రాఘవేంద్ర కూడా ఆయన కూడా ఈరోజు జడ్జిగా, అదేవిధంగా మా కమిషనర్ గారు కూడా ఇవాళ సండే అయితే రెస్ట్ తీసుకునే టైంలో కూడా దీనికోసం ఈరోజు ఆయన కూడా పార్టిసిపేట్ చేసి కమిషనర్ గారు కూడా దీనికి జడ్జిగా వ్యవహరించటం, అదేవిధంగా మా తేజు కూడా ఆమె కూడా తేజుకి 2 పిల్లలున్నా అన్ని బాధ్యతలున్నా ఇవాళ పొద్దున్నుంచి మాతోటే పొద్దునుంచి మా పార్టీ మీటింగ్ ఉండింది. తర్వాత ఇప్పుడు మళ్ళా కంటిన్యూగా దీంట్లో కూడా పార్టీ చేసి ముగ్గురు ఒక జడ్జిలుగా వ్యవహరించినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తున్నాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా మనం ఉండొచ్చు, కానీ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు, చక్కగా చేశారు. ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మనం ప్రజలకి ఒక తెలియపరచడానికి ఒక మెసేజ్ కోసం పెట్టింది. మీరు కూడా మీ ఇంటి పక్కన మీ దగ్గర ఉండే మీ బజార్లో ఉండే వాళ్ళకి అందరికీ చెప్పండి, ఈరోజు మేము డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మేము పార్టిసిపేట్ చేసాం, మట్టి బొమ్మలే మనం పెట్టుకోవాలని మీ తల్లిదండ్రులకి ఆ పక్కన ఉండే ఫ్రెండ్స్కి అందరికీ ఒకటి చెప్పి దీన్ని ఒక మంచి మెసేజ్గా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ముందుగా రేపు జరగబోయే 27 వినాయక చవితి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ వినాయక చవితి సందర్భంగా అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, అన్ని కుటుంబాల్లో వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఎల్లుండు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా 2000 మట్టి వినాయకులను కూడా ఫ్రీగా పంచుతూ ఉన్నారు. అది ఎక్కడ అనేది కూడా ప్లేస్ చెప్తారు. రంగారాయుడు చెరువు దగ్గర కానీ మెయిన్ పబ్లిక్ ఉండే ప్లేసెస్లో పెట్టి ఫ్రీగా బొమ్మలు కూడా ట్రస్ట్ ద్వారా కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ట్రస్ట్ మా వాలంటీర్స్ ఎవరైతే ట్రస్ట్లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ సెలవు